రోడ్డు, నీటి వనరులు లేదా రైలు పట్టాలను ఆక్రమించే మతపరమైన నిర్మాణాలు అయినా సరే తప్పక అడ్డు తొలగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు గుజరాత్లోని ఇటీవల చోటు చేసుకున్న కూల్చివేతల నిమిత్తం ఇప్పటికే గుజరాత్లో మతపరమైన చెడ్డ పేరు మూటకట్టుకుని ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో కొంచెం భారం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. గుజరాత్లోని హిస్టారిక్ బుల్డోజర్ చర్యలో సోమనాథ్లో 57 ఎకరాల భూమిని క్లియర్ చేశారు. చెత్తను తొలగించేందుకు రికార్డు స్థాయిలో 70 ట్రాక్టర్ ట్రాలీలను ఏర్పాటు చేశారు. 500 ఏళ్ల నాటి అక్రమ దర్గాలు, అక్రమ మసీదును గుజరాత్ ప్రభుత్వం బుల్డోజర్ ఉపయోగించి కూల్చివేసింది. శుక్రవారం రాత్రి నుంచి 36 బుల్డోజర్లు పనిచేస్తూ హోంమంత్రి హర్ష సంఘవి అద్భుతమైన నిర్వహణ కారణంగా శాంతి భద్రతలు కూడా అదుపులో ఉన్నాయి. ఈ బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. భారతదేశం లౌకిక దేశమని, మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ బుల్డోజర్ చర్యలు మరియు ఆక్రమణల నిరోధక డ్రైవ్ల కోసం దాని ఆదేశాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. గుడి అయినా, దర్గా అయినా ఏ మతపరమైన నిర్మాణాలు రోడ్డు లేదా రైల్వేలు వంటి బహిరంగ ప్రదేశాలను నిరోధించలేవని సుప్రీంకోర్టు పేర్కొంది. భారతదేశం లౌకిక దేశమని, అక్రమ కట్టడాలను తొలగించాలన్న తమ ఆదేశాలు మతంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశం లౌకిక దేశమని, మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఆక్రమణ నిరోధక చర్యలు వర్తిస్తాయని బలపరిచింది. హైదరాబాద్లో హైడ్రా తెరకెక్కిస్తున్న చిత్రాలకు ఈ తీర్పు మరింత బలం, కేంద్ర స్థాయిలో బలగం చేకూరేలా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.